రైతులకి మీటర్లు బిగించాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం దీన్ని ఒక చాలా పెద్దగా రచ్చన చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు సిగ్గుందా అని నేను అడుగుతున్నా డైరెక్ట్గా. కాల్దారి అనే గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకు కాల్పులు జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలి మాకు. ఆ కాల్పుల్లో రైతులు చనిపోయారు. బషీర్బాగులో మీరు ఎందుకు కాల్పులు జరిపించారు, ఆ కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, వారు రైతులే కదా. వ్యవసాయ విద్యుత్ బిల్లులు కట్టలేదని బేడీలు వేసి వ్యాన్లు ఎక్కించలేదని మీరు చెప్పండి చూద్దాం దమ్ముంటే. ఇవాళ సంక్షేమ రాజ్యాన్ని నడపడం అంటే, సంక్షేమ ప్రభుత్వాన్ని నడపడం అంటే దాన్ని బ్రాండ్ జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటి చెప్పమనండి. ఎస్, నేను ఈ పెద్ద సంస్కరణ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించాను. పెన్షన్లు ఇవ్వలేదు, ఉద్యోగ జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి రైతులకి నగదు బదిలీ చేస్తే నేను నమ్మాలా? గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చింది ఏంటి? అప్పులు, బకాయిలు, వాటిని తీరుస్తూ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే మీకు వచ్చే నష్టమే. విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో. అన్ని పార్టీలు కలిపి ఎంత డిమాండ్ చేసినాయి అంటే 80 లక్షలు. ఆయన ₹1 కోటి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పాపం ఆనందపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆయన పరిపాలనకి విఘాతం కలిగించగలుగుతున్నాము, ఆయనకి అడుగడుగున అడ్డంకి జరుగుతూ ఉందా అనేది. వైజాగ్ సంబంధించి ఒకవైపు మీకు తీర్పులు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో కూడా మీరు అక్కడ వైజాగ్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఏ నిర్మాణాలు చేపట్టారు? గెస్ట్ హౌస్ నిర్మాణాలు. గెస్ట్ హౌస్ కట్టుకోకూడదా ప్రభుత్వం? గెస్ట్ హౌస్ కట్టకూడదా? అంటే గత ప్రభుత్వం లాగా ఒక హోటల్ని ఎంచుకుని హోటల్కి సంవత్సరానికి కోట్లు బిల్లులు ఇచ్చేయాలా? మీరు గుర్తుపెట్టుకోండి, ఇది జగన్ గారి ప్రభుత్వం. ఇది మాటిస్తే తూచా తప్పకుండా అమలు చేసే నాయకుడిగా ఆయన చేస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఒకే చర్చ జరుగుతున్న పరిస్థితి రైతుల గురించి. రైతులకి విద్యుత్ మీటర్లు బిగించడం అనేది ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నాయి. అంటే దాని గురించి ఒక తీవ్రమైన విమర్శని, రైతుల్ని మోసం చేసేందుకే వైఎస్ జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, వాళ్ళకి ఉరితాడు బిగిస్తోంది అనేది చంద్రబాబు లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఐడ్రీమ్తో మాట్లాడడానికి వ్యవసాయ శాఖ మంత్రులు కన్నబాబు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, అంటే ఈరోజు కావచ్చు గడిచిన 2-3 రోజుల నుంచి చూసుకుంటే, ఎప్పుడైతే మీరు రైతులకి మీటర్లు బిగించాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం దీన్ని ఒక చాలా పెద్దగా రచ్చన చేస్తుంది. అంటే రైతులందరినీ ఉరితాళ్ళు బిగించేస్తుంది ప్రభుత్వం. చెప్పిన మడమ తిప్పం మాట తప్పమని చెప్పిన ప్రభుత్వం ఈరోజు వాళ్ళని కొంత పర్సంటేజ్లకి ఆశపడి రైతుల్ని ఈరోజు ఉరితాళ్ళు బిగించేంత పరిస్థితికి వెళ్ళిపోతుంది అని చెప్పండి. అసలు ఏం జరుగుతుంది? అసలు ఉచిత విద్యుత్ అంటే ఎవరు గుర్తొస్తారు ఈ రాష్ట్రంలో? రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్కి పేటెంట్ ఎవరిది? ఇంకే నో డౌట్ అందులో. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మేము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామనంటే నవ్వారు. అంటే ఉచితంగా విద్యుత్ ఇచ్చేయడమైనా అది సాధ్యమయ్యే పని అయితే మేము చేయలేమా, మాకు చేత కాదా అని ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు, అప్పటికి రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అంటే మీకు చేతనైతే మాకు చేత కాదా అని మాట్లాడాడు ఆయన. ఇది జరగని పని, బట్టలు ఆరేసుకోవాలా తీగల మీద, అందుకు తప్ప ఎందుకు పనికిరావు ఉచిత విద్యుత్ ఇస్తే అని మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. తొలి సంతకం చేస్తే చేసిన వెంటనే అమల్లోకి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు ఉన్న ఇది చేయలేమని చెప్పిన ఐఏఎస్ అధికారులు కూడా ముక్కు మీద వేలేసుకుని, లేదు ఒక లీడర్కి కన్విక్షన్ ఉంటే, చేయగలుగుతానని నమ్మకం ఉంటే చేస్తాము అనేది ఆ రోజు ప్రూవ్ అయింది. ఉచిత విద్యుత్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి.
నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ మనందరం కూడా గుర్తించాం. జగన్ గారు ఒకటే చెప్పారు, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, నేను రైతు పక్షపాతినని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రకటించలే. నేను రైతు పక్షపాతిని, రైతు పక్షపాత ప్రభుత్వాన్ని నడుపుతానని ప్రకటించిన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఉరితాళ్ళు బిగిస్తారా? చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు ఎవరిని నమ్మిద్దామని మాట్లాడుతున్నాడని అర్థం కావట్లే. ఇవాళ పత్రికల్లో ఒక వార్త చూసి చాలా ఆశ్చర్యపోయాను నేను. పోరాటాలు చేసి ఉచిత విద్యుత్తును తెచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పాడు చేసేస్తున్నారని మాట్లాడతాను. ఈయన పోరాటం చేశాడా? చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తే ఉచిత విద్యుత్ వచ్చిందా? అంటే చరిత్ర ఎవరికి తెలియదనా? లేకపోతే మేమేమన్నా జ్ఞాపక శక్తి లేనివాళ్ళం అనుకుంటున్నారా? మర్చిపోయామనుకుంటున్నాడు ఆయన. ఉచిత విద్యుత్తుని రాజశేఖర రెడ్డి గారు పెడితే ఆ తర్వాత మొన్న మేము వస్తే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తుని పగటపూట ఇస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాల్లో భాగంగా ఆయన నాణ్యమైన విద్యుత్తుని ఇస్తానని ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా 9 hours పవర్ ఇవ్వడానికి వచ్చిన 10 రోజుల్లోనే డెసిషన్ తీసుకున్నారు. తీసుకుని 1700 కోట్ల రూపాయలతో ఫీడర్స్ని ఆధునీకరించి ఆ కార్యక్రమం మొదలు పెడితే దశల వారీగా ఎప్పటి వరకు 89% ఫీడర్స్ దానికి అనుగుణంగా మోడర్నైజ్ చేశారు. ఈ లాక్డౌన్ వల్ల కొంచెం స్లోగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఒక 11% ఫీడర్స్ అవ్వాలి, అది కూడా వచ్చే అక్టోబర్ నవంబర్ నాటికి పూర్తి చేస్తారని చెప్తా ఉన్నారు. ఇది ఉచిత విద్యుత్ సంబంధం. ఈయన ఉరితాళ్ళు మొలతాళ్ళు అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. అసలు సిగ్గుందా అని నేను అడుగుతున్నా డైరెక్ట్గా. కాల్దరి అనే గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకు కాల్పులు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలి మాకు. ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా కాల్పులు జరిపించారు? ఆ కాల్పుల్లో రైతులు చనిపోయారు. ఆ చనిపోయిన రైతులు కూడా నేను మాట్లాడితే పోకూడదు కానీ ఏ సామాజిక వర్గం వారు. ఆ తర్వాత బషీర్బాగులో కాల్పులు జరిగినాయి. బషీర్బాగులో మీరు ఎందుకు కాల్పులు జరిపించారు? ఆ కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు? వారు రైతులే కదా. ఈ రెండు అయిపోయినాయా? 2003లో ఎలక్ట్రిసిటీ యాక్ట్ తెచ్చింది ఎవరు? ఈ యాక్ట్ వచ్చిన తర్వాత వ్యవసాయ పంపు సెట్లు బిల్లులు కట్టట్లేదని రైతుల్ని వేలాది మంది రైతుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసులు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? తెలంగాణ జిల్లాలన్నీ అట్టుడికి పోలేదా? మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఒక్కసారిగా ఒక కుదుపులాగా రాలేదా? అప్పుడు మీరేమన్నారు? సంస్కరణలో భాగం ఇది అన్నారు. ఎక్కడికి వెళ్ళినా వైర్లు వేలాడబడి రాత్రిపూట ఆ పంపు సెట్ల దగ్గర పడుకుంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక షాక్ కొట్టి పాములు గరిచి తేళ్లు గరిచి ఎంతమంది రైతులు చనిపోయారు? ఇదంతా గతం, చరిత్ర. ఇది కానీ చంద్రబాబు నాయుడుది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? విద్యుత్ సంస్కరణలు కానీ రిఫార్మ్స్ కావచ్చు, రైతులకు సంబంధించి వ్యవసాయ రిఫార్మ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను తావడం వల్లే ఈరోజు అంతవరకు అభివృద్ధి జరుగుతోంది. ఈరోజు అన్నిటి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా నాయే ఫాలో అవుతున్నాయని చెప్తాను. అదే సార్ నేను చెప్పాను, రిఫార్మ్స్ అనేవి ప్రజలకి ముందుకు తీసుకెళ్లే విధంగా, వాళ్ళ జీవితాలు బాగు చేసే విధంగా ఉండాలి రిఫార్మ్స్. బిల్లులు కట్టలేదని, వ్యవసాయ విద్యుత్ బిల్లులు కట్టలేదని జైల్లో పెట్టే విధంగాను, వాళ్ళకి బేడీలు వేసే విధంగాను. మీకు గుర్తుందో లేదో, నేను ఆ రోజు జర్నలిస్ట్గా ఉన్నా. వ్యవసాయ విద్యుత్ బిల్లులు కట్టలేదని బేడీలు వేసి వ్యాన్లు ఎక్కించలేదని మీరు చెప్పండి చూద్దాం దమ్ముంటే. మహబూబ్నగర్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో బేడీలు వేసి బిల్లులు కట్టలేదని వ్యాన్లు ఎక్కించారా లేదా రైతుల్ని? జరిగిన చరిత్ర కదా అది. సంస్కరణలా? సంస్కరణలు అంటే ఏంటో నేను చెప్తా వినండి. కూర్చోడానికి బెంచీలు కూడా లేని స్కూల్స్లో నాడు నేడు మోడ్లో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా పాఠశాలని తయారు చేయడానికి సంస్కరణలు అంటారు. పేద పిల్లలు బతుకు చదువు అనేది ఏదో జస్ట్ వ్యాపకంలాగా మారిపోతే ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాను, నేను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ పడే విధంగా చేయిస్తానని చెప్పి ఒక ఇంగ్లీష్ మీడియంని తీసుకురావాలనుకోవడం సంస్కరణ.
రైతు భరోసా కేంద్రాలు లాంటివి తీసుకొచ్చి ప్రతి 2000 ఎకరాలకి ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూర్చోపెట్టడం, ప్రతి నిత్యం అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థను రూపొందించడం, దాన్ని సంస్కరణ అంటారు. వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు 1,40,000 ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయాల్లో ప్రతి గ్రామంలోని ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడానికి సంస్కరణ అంటారు. వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి మీకేం కావాలో చెప్పండి సర్వీసెస్ నేను తీసుకొచ్చి మీ గుమ్మంలో మీ ముంగిట మేము ఇస్తామని చెప్పడానికి సంస్కరణ అంటారు. నేను చెప్పిన ఎన్ని రోజులు జరిగిందండి? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు స్వీకారం చేసిన 15 నెలల్లో జరిగినవి నేను చెప్పినవి. ఏవి? హాస్పిటల్స్ ఆధునీకరణ, ఇవన్నీ కాకుండా మధ్యాహ్న భోజనం అంటే ఏంటి? చారు లాంటి పసుపు నీళ్లు లాంటి సాంబారుని, ముద్ద లాంటి అన్నం. ఇవాళ ఏ భోజనం పెట్టాలి, ఏ వంటకాలు పెట్టాలి, ఏ మెనువు పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి స్వయంగా పెట్టిన పరిస్థితి. అది కూడా రోజు అంగన్వాడీలో కూడా డైలీ చేంజ్. అంగన్వాడీలో కూడా మీకు మెను ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారు. గర్భిణీ స్త్రీలకి ప్రతిరోజు పాలు అందించే కార్యక్రమం టెట్రాప్యాక్స్లో. మరి ఎవరు తీసుకొస్తున్నారు? అంటే సంక్షేమం అంటే ఇవాళ సంక్షేమ రాజ్యాన్ని నడపడం అంటే, సంక్షేమ ప్రభుత్వాన్ని నడపడం అంటే దాన్ని బ్రాండ్ జగన్ గారు. నీ బ్రాండ్ ఏంటి? సంస్కరణల గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటి చెప్పమనండి. ఎస్, నేను ఈ పెద్ద సంస్కరణ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించాను, ఈ పెద్ద పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో నేను చెరగని ముద్ర వేశానని ఒక్క పథకాన్ని చెప్పమని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడా? పేద ప్రజల కోసం. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారా? పోలవరం ప్రాజెక్టు కట్టారా? పలానా చేశానని చెప్పమనండి. ఇది నేను చేశానని. ఎందుకంటే ప్రజలు చిన్న సాయం చేస్తే గుండెల్లో గుర్తు పెట్టుకునే సెంటిమెంట్తో ఉంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించి 10 ఏళ్ళైనా కూడా జనంలో జీవించున్నాడు. ఆయనకి వారసత్వంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే ఉరితాళ్ళు బిగించారు. ఉరితాళ్ళు బిగించింది ఎవరో, ఏ తాళ్ళు బిగించారో జనాలందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్. అసలు 151 సీట్లు రావడమే వైఎస్ఆర్ పార్టీకి జీర్ణించుకోలేని పరిస్థితి. మళ్ళీ తరతరాలుగా ముఖ్యమంత్రి అవుతామని కలలకు అన్నారు. అది జరగలేదు. అమరావతి లాంటి ఒక మహానగర నిర్మాణం చేయాలి, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, చరిత్రలో నేను ఉండిపోవాలనుకున్నాడు. అది జరగలేదు. రోజుకి పాపం పార్టీ పరిస్థితి కానివ్వండి, ఆయనకి ఉన్న ఇతరత్ర ఒత్తిళ్లు కానివ్వండి. కానీ ఈరోజు దీనివల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జలసీ పెరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైన పాపం ఇబ్బందికరమైన వాతావరణం ఆయనకి ఎక్కువైపోయింది. చూస్తున్నాం కదా, రాష్ట్రంలోకి రాలేడు. కరోనా పట్ల భయం ఉన్నాయి. మరి అవన్నీ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి, మేము అర్థం చేసుకుంటాం. కానీ మీకున్న ఇబ్బందుల్ని ఫ్రస్ట్రేషన్లో తీసుకొచ్చి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి లేనిపోని అన్నీ మాట్లాడితే ఎలా అండి? రాజశేఖర రెడ్డి గారు అంటే ఉచిత విద్యుత్ అంటే రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తుని నిరంతరంగా గత 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేపాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పమని చూద్దాం. మీటర్లు బిగిస్తే ఏమైంది? దానికి చాలా క్లియర్ కట్ సిస్టమ్ క్రియేట్ చేశారు. ఏ రైతు ఎంత వాడాడో ఆ సబ్సిడీ అమౌంట్ని ఒక ప్రత్యేకమైన ఎవరో దేనికి వినియోగించుకోలేని అకౌంట్లో వేస్తారు. ఆ అకౌంట్లోంచి నేరుగా డిస్కమ్కి వెళ్తుంది. ఆ రైతుకు తెలుస్తుంది, ఇదిగో నా కోసం ప్రభుత్వం ఇంత కడుతుంది అని తెలుస్తుంది. ఈ ప్రభుత్వం రైతు ఎప్పుడైతే తనకు బిల్లు కడతాడో ఆ లోకల్ అధికారి మీదనో ఆ ఎంప్లాయీస్ మీదనో అడిగే ధైర్యం వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి వరుసలో నుంచి ఉచితంగా పెట్టాడు అనుకోండి ఎవడన్నా, కానీ మీరు చెప్పే పాయింట్లోనే ఇదే పాయింట్లోనే ఇక్కడే ఒక పెద్ద మోసం ప్రభుత్వం చేస్తుంది అనేది ఈరోజు జూమ్లో కూడా చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈరోజు మాట్లాడిన మాటలు కూడా మీరు ఒకసారి చూశారు ఉదయం కూడా. ఆయన ఏమంటున్నాడు,
ఇక్కడే అసలు మోసం జరుగుతోంది. డైరెక్ట్గా డిస్కమ్స్కి వీళ్ళే కట్టచ్చు కదా, దాన్ని మళ్ళీ రైతులకి ఎలా వేస్తారు? రైతులకి అప్పులు తెచ్చి పెన్షన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి రైతులకి నగదు బదిలీ చేస్తే నేను నమ్మాలా అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. నమ్మాలి చంద్రబాబు అని నేను అన్నా. అది ఎవడన్నా చెప్తే నమ్మరు. జగన్ గారు చెప్తే నమ్మి తీరాలి. చేస్తాడు కాబట్టి. ఎందుకంటే జగన్ గారిని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, మీడియాలో ఒక వార్తలు వచ్చినాయి, కొన్ని వార్తలు. ఇవాళ ఖజానాలో 100 కోట్లు ఉంది, జీతాలు ఎలాగిస్తాడు, పెన్షన్లు ఎలాగిస్తారు, అసలు పథకాలు ఏం చేస్తారు, ఏమీ చేయలేరు అని అన్నారు. రాశారా లేదా? మనం చదివామా లేదా? 100%. ఇవాళ పరిస్థితి అంటే ఆ రోజు పరిస్థితి కూడా అదే కదా, 100 కోట్లే కదా ఉన్నింది. అవును, ఈ రోజు పరిస్థితి ఏంటి అంటున్నాను నేను. ఏ ఒక్క పథకం అన్న ఆగిందా? చెప్పిన మాట ఎప్పుడన్నా జవదాటగా? కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఒకరోజు మా మీటింగ్ అవుతుంది, అగ్రికల్చర్ రివ్యూ అవుతుంది. అన్న మే 15కి రైతు భరోసా డబ్బులు వేసేయాలి, ప్రిపేర్ కండి అని చెప్తే అధికారులు, అక్కడ ఉన్న మేము, మంత్రులు, మిగతా అందరూ కూడా ముఖముఖలు చూసుకుంటున్నాం. పీక్ కరోనా, రూపాయి ఆదాయం లేదు, లాక్డౌను, రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఏంటి సీఎం గారు ఇలా చెప్తున్నారని అందరూ చూసుకుంటూ ఉంటే, మనం మాట ఇచ్చాం కదన్నా, వేయాలి, వేద్దాం, డోంట్ వరీ, బీ ప్రిపేర్, లిస్టులతో ప్రిపేర్ అవ్వండి, లబ్ధిదారులతో లిస్టులతో ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ టైం మిస్ అయినవాడు ఎవడన్నా ఉంటే కూడా ఇప్పుడు అందులోకి వచ్చే లిస్టులో ఒక్కరు కూడా మిస్ కావడానికి లేదు. నాకు అర్హత ఉంది, నాకు రాలేదనే వాళ్ళు ఎవ్వరూ కనిపించకూడదు, నాకు కావాలంటే టైం ఇవ్వండి అని చెప్పారు. ఇచ్చాం, చేసాం. 46 లక్షలు ఉన్నదాన్ని 49.5 లక్షలు అయింది. అవును, డబ్బులు ఇచ్చాం కదా. మే 15 అంటే మే 15కి ఇచ్చారు కదా. సున్నా వడ్డీ 1053 కోట్ల రూపాయలు. మొన్న రాజశేఖర రెడ్డి గారి బర్త్డే రోజున, ఆ రోజు రైతు దినోత్సవం నాడు ఆయన మేట నొక్కారు కదా. ఆటో కానీ, కార్మికులకి, చేనేతలకు కానీ ఎవరికన్నా ఆపేరా? మరి నువ్వెందుకు నమ్మవు చంద్రబాబు? నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ జనానికి నమ్మకం ఉంది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, నాకు కొంతమంది కాలేజీ ఓనర్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేమే ఆశ్చర్యపోయామండి, మొత్తం అంతా ఒకేసారి 4,000 కోట్లు ఎలాగ వేస్తారు అని. ఆరోగ్యశ్రీ బకాయిలు వేస్తారు, అన్నీ వేస్తారు. ఈయన వెళ్ళేటప్పటికి 60,000 కోట్లు అప్పులు బకాయిలు పెడితే అవన్నీ తీరుస్తున్నారు కదా. నువ్వు బకాయిలు పెట్టావు 60,000 కోట్లు, 2.5 లక్షల కోట్లు అప్పులు చేసావు, ఇవన్నీ చేసి నువ్వేమో వెళ్ళిపోయావు. అవన్నీ ఇప్పుడు ఎవరు తీరుస్తున్నారు? విత్తనాల బకాయిలతో సహా సీఎం గారే కదా తీరుస్తున్నారు, ఈ ప్రభుత్వమే కదా తీరుస్తుంది. ఇవాళ తల్లుల అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేస్తామంటున్నాం. ఇది అంతే, రైతుల అకౌంట్లో వేస్తున్నారు, వాళ్ళు తిరిగి కడతారు. నీకేంటి బాధ? మధ్యలో ఏంటి అందులో ఉన్న మోసం ఏంటో చెప్పమని నేను అడుగుతున్నాను. మాకు అర్థం కావట్లేదు. నువ్వు పోనీ మేధావి కదా, విద్యుత్ సంస్కరణలకు ఆర్జున్ అంటున్నారుగా, ఏం మోసమో చెప్పాలి. ఏముంది దాంట్లో మోసం? అప్పుల కోసం అన్నాడు. అప్పులు తేవడానికి చేశాడంటారు, అప్పులు తీర్చడానికి చేశాడంటారు. మీకు ఇవన్నీ కాదు స్వామి, మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే బడ్జెట్లో ఖాళీ ఖజానా అనేది మీరే ఒప్పుకుంటున్నారు. వాస్తవంగా పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పటికీ ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చింది ఏంటి? అప్పులు, మరి బకాయిలు. వాటిని తీరుస్తూ వాళ్ళ దాదాపు లాస్ట్ 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు, అది కూడా వ్యవసాయ విద్యుత్ బకాయిలు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో బకాయిలు మన ముఖ్యమంత్రి గారు వచ్చిందా? తీర్చారా లేదా? తీర్చారు కదా. కానీ ఇవన్నీ కూడా తిరిగి మనం అప్పుల్లోనే చేసుకొని రావడం వల్ల ఇబ్బంది జరిగే పరిస్థితి లేదా? ఎట్లా? మనం కూడా అప్పులు చేసుకుంటూనే వస్తున్నాం కదా. ఒకటండి, ఇవాళ మనమే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చూడండి, లాక్డౌన్ కానీ, కరోనా పరిస్థితులు గత 6 నెలల నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు, ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా, లేకపోతే మన కుటుంబం అయినా, మన ఫ్యామిలీస్ అయినా ఏం చేస్తాం? తప్పదు, ఆధారపడాలి. అయితే ఆదాయం లేదనుకుంటే లేకపోతే అప్పు. ఎందుకు నడపాలి? ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు, ప్రభుత్వాన్ని నడుపుతున్నవాడు. ఆకలితో వదిలేయాలా? రోడ్ల మీద ఏదో ఒకటి జరిగిందిలే, ఏమనుకుంటే అనుకొని, నేనైతే అధికారంలో ఉన్నాను కదా,
పదవిలో ఉన్నాను కదా అని గాలి కుదిరేయాలా జనాల్ని? చెప్పమనండి. పోనీ ఇప్పుడంటే కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, మేము అప్పులు చేస్తున్నాము, ఓకే అనుకుందాం. మరి ఏమొచ్చిందని మీరు అప్పులు చేశారు? లాస్ట్ 5 yearsలో ఎంత అప్పు చేశారు? మీ బాహుబలి గ్రాఫిక్స్కి, మీ పుష్కరాల స్నానాల సినిమాలకి ఎంత వృధా చేశారు? అసలు వీళ్ళు ఏమనుకుంటారంటే జనం మర్చిపోతారు, ఏది గుర్తుండదు అని. ఇది గుర్తుండదు. అంటే బేసిక్గా అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాలు ఏదో నెలలో ఎవరికో ఒకరికి సంక్షేమ పథకాలు బ్యాంకుల్లో డబ్బులు పడిపోతున్నాయి. అది అప్పు అయినా కావచ్చు, లేకపోతే మనకు వస్తున్న కొంత మేర ఆదాయం కావచ్చు, వీటన్నిటిలో ఎక్కడో ఒక దగ్గర తీసుకుని సంక్షేమ పథకాల మీదనే ఫోకస్ చేస్తున్న ప్రభుత్వం అభివృద్ధి వైపు కొంత చేయట్లేదనే ఒక విమర్శ మన పార్టీలో నుంచి కూడా, అంటే వైసీపీ పార్టీ నేతలు కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతోంది. అంటే ఇది రాబోయే రోజుల్లో మీకు ఏమన్నా ఇబ్బంది కలగదంటారా? ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ బాధ్యత, రెండు జరుగుతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్లు, ఊళ్ళో చెట్టు నీరు, పసుపు కుంకుమ, ఇలాంటివన్నీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు. ఇవాళ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, సొంత భవనాలు కడుతున్నాం, వైఎస్ఆర్ క్లినిక్లు కడుతున్నారు. ఇవి కాకుండా నేను మొదలు పెడితే అగ్రికల్చర్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్స్ని ప్రతి దగ్గర తీసుకొస్తున్నాం. ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొస్తాం ప్రతి ఆర్బీకేకి అనుసంధానంగా. మార్కెటింగ్స్ అంతటిని కూడా, మార్కెటింగ్ని, వ్యవసాయ మార్కెటింగ్ అంతటిని కూడా ఆర్బీకే స్థాయిలోకి తీసుకొస్తున్నాం. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలోని గోడౌన్స్ కట్టమన్నారు సీఎం గారు, దానికి ప్లాన్ చేసాం. ప్రతి మండలంలోని కోల్డ్ స్టోరేజ్ కడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలోని ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ తీసుకొస్తున్నాం. చాలా చేస్తున్నాం, ప్రణాళికలు ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ పెడతారు, అది అభివృద్ధి కదా? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ పెట్టడం అభివృద్ధి కాదా? నాడు నేడు మోడ్లో స్కూల్స్ని అన్నింటినీ కూడా ఆధునీకరించడాన్ని ఏమంటారు? ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడాన్ని ఏమంటారు? ఏది అభివృద్ధి అంటే ఏంటి? ఎక్కడ పలానా వదిలేసి చెప్పండి. ఎక్కడ ప్రతిపక్షాలు, ఎందుకు మీరు ప్రతిపక్షాలకి ఇవన్నీ అభివృద్ధిగా కనపడడం లేదా? ఒకటేంటంటే సంక్షేమ పథకాలు ఉవ్వెత్తున, అంటే దాని గ్రాఫ్ దీని గ్రాఫ్ చూస్తే సంక్షేమ పథకాల గ్రాఫ్ అక్కడ కనబడుతుంది. మనం చేసే, ఈ ప్రభుత్వం చేసేది, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేది, దాని గ్రాఫ్తో చూస్తే డెవలప్మెంట్ గ్రాఫ్ తక్కువగా ఉందనేది వాళ్ళ ఫీలింగ్. ఇవంటే ఇమీడియట్గా కనబడిపోతుంటాయి. ఇవి నిర్మాణాలు స్టార్ట్ అవ్వాలి, డెవలప్మెంట్ జరగాలి. తర్వాత ఇప్పుడు మేము అన్ని చోట్ల ల్యాబ్స్ పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పెడుతున్నాము. అంటే ఎన్ని పథకాలు వస్తున్నాయి, చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. రోడ్స్ కోసం కూడా మొన్న క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. దానికోసం ప్రత్యేకమైన ఫండ్ పెట్టాలన్నారు. ఆ ఫండ్ను కూడా వినియోగించడానికి కొన్ని నామ్స్ పెడుతున్నారు. అది కూడా త్వరలో నిర్మాణం స్టార్ట్ కాబోతున్నాయి. అంటే మీ సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి, అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాయి అని అంటారా మీరు? జీర్ణించుకోలేకపోతున్నారు అంటారు. నేను బాధ, నేను భయపడుతున్నారని మనం ఎందుకని, పాపం భయం తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటిది, మనం ఎందుకు చేయలేకపోయామో అనిపిస్తుంది కదా పాపం. మనం కూడా ఇది చేస్తుంటే బాగుండేదేమో, మనం కూడా ఈ విధంగా చేస్తే మంచి పేరు వచ్చి ఉండేదేమో అని లోపల ఎక్కడో చివుకుమంటుంది కదా. ఆ బాధ ఉంది, ఆ బాధ ఉంటుంది కొంచెం, పాపం అర్థం చేసుకోవాలి. కానీ పార్టీకి సంబంధించిన, అంటే రైతులు కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు, ఎందుకంటే మీరు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నా. 250 రోజులు రాజధానికి సంబంధించి రైతులు ఇంకా పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళకి కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని మీడియా సంస్థలు కావచ్చు. ఏ రైతులు? అమరావతి రైతులు సార్. అమరావతి రైతు 250 రోజులు సార్ అయిపోయింది వాళ్ళ దీనికి. మీరేమో సాఫీగా
ఇప్పుడు వైజాగ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిపోయారు, మీరు అక్కడ నిర్మాణాలు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్కి సంబంధించిన వ్యవహారాలు అన్నీ చేసేస్తున్నారు. ఏం జరుగుతోంది అసలు? 250వ దినోత్సవం, 3 చెత్త దినోత్సవాలు, 30 చెత్త దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగా, అంటే సినిమా టైప్లో. ఎందుకంటే అది సినిమా కథలాగా నడిపిస్తున్నారు. నిజంగా ఇక్కడ ఎంత ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుందో వచ్చి చూసేవాడు తెలుస్తుంది. ఇది ఫోటోల కోసం ఉద్యమాలు, కృత్రిమంగా చేసే ఉద్యమాలు, ఇవన్నీ కొద్ది కాలం భ్రమల్లో ఉంచగలుగుతారు కానీ ప్రజల్ని మొత్తం ఎల్లకాలం ఉంచలేరు. మీరు చెప్పండి, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, అమరావతిలో జరుగుతున్న ఉద్యమాన్ని ఏమంటారు దాన్ని? ఎస్, దేనికోసం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుయాయులు కొందరు, లేకపోతే వారికి కావాల్సిన వారు, అక్కడ భూములు సేకరించుకున్న వాళ్ళు, లేకపోతే అక్కడ భూములు ఆ ధరలు పడిపోతాయనుకున్న కొద్దిమంది ఉద్యమం పేరిట అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం, మొత్తం అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కూడా అమరావతి ఉద్యమాలు జరుగుతున్నాయని వస్తున్నాయి కదా, ఫోటోలు వస్తున్నాయి కదా, ఫోటోలు వస్తున్నాయి, మిగతా వ్యవహారాలన్నీ కనపడుతున్నాయి కదా. ఇవాళ రేపు ఏమన్నా సోషల్ మీడియా ఆన్ చేస్తే తలకి ఒక గుడ్డ కట్టుకుని ఇలాగంటే ఉద్యమంలో ఉన్నట్టే కనిపిస్తుంది ఎక్కడ బయట వేరే కూడా. సరే ఒకటి చెప్తాను, నిజాలు వేరు, ఫ్యాబ్రికేటెడ్ వేరు. ఇవాళ అమరావతిని పాపం నిజంగా అక్కడ మనస్ఫూర్తిగా అయ్యో నా అమరావతిలోనే ఉండాలి ఈ రాజధాని, నేను నష్టపోతానో, నా ప్రాంతానికి విలువ తగ్గిపోతుందనో, నేను ఒక ప్రైడ్గా ఫీల్ అయితే పోతుందని నిజంగా బాధ ఉన్న వాళ్ళని కూడా ఈ నవ్వులు పాలు చేశాడు చంద్రబాబు నాయుడు వెళ్ళి. నిజాయితీ జరుగుతుందంటే కూడా వేలు పెడతాడు, పెడితే ఉన్నది కూడా పోద్ది. ఇవాళ ఏమైంది, అమరావతి చంద్రబాబు నాయుడు అదేదో మ్యాన్ మేడ్ లాగా, చంద్రబాబు నాయుడు మేడ్ అమరావతి యాజిటేషన్ లాగా అయిపోయింది. అంటే అమరావతి రైతులకి చంద్రబాబు వేలు పెట్టడం వల్లనే ఈరోజు నష్టం జరుగుతుంది అంటారు. నష్టం జరుగుతుందని అనలేదు నేను. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా జోలి పట్టాడా మీరు చెప్పాలి నాకు, ఆయన హిస్టరీలో ఎందుకు వచ్చి ఇక్కడ జోలి పట్టాడు, దేనికోసం జోలి పట్టారు? ఆయన సతీ సమేతంగా వచ్చి బంగారు గాజులు కూడా ఈ ఉద్యమానికి వితరణ ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? ఎందుకు అంతా ఓన్ చేసుకున్నాడు దాన్ని? ఇది చూసేవాళ్ళకి రకరకాల అనుమానాలు వచ్చే పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీలో, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాల మీద నియమించిన కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని. మేము చూసాం కదా ఆ కమిటీ రివ్యూస్లో ఎవరెవరు భూములు ఉన్నాయో, ఎంతెంత భూములు ఉన్నాయో, ఎక్కడ వరకు వచ్చి ఏ సరిహద్దులో అవి ఆగిపోయినాయో, సిఆర్డీ ఆగిపోయింది అని మేము కూడా చూసాం. ఒక్కటి ఏంటంటే, ఒక ప్రాంతం నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అనుకోవడంలో అర్థం ఉంది. అంగీకరిస్తుంది ఎవరికైనా, చిన్న ఒక పరిధి ఉంటుంది. నేను బాగుండాలి, నువ్వు మాత్రం బాగుండకూడదు, నువ్వు పాడైపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి, ఇదేమి యాటిట్యూడ్ అని నేను అడుగుతున్నా. ఉత్తరాంధ్ర ఎందుకు డెవలప్ కాకూడదు? రాయలసీమ ఎందుకు డెవలప్ కాకూడదు? ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే మీకు వచ్చే నష్టం ఏంటి చెప్పండి? కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ పెడితే మీకు వచ్చిన బాధ ఏంటి? పరిపాలన సజావుగా సాగదు అనేది కదా ప్రతిపక్షం చెప్తుంది. కర్నూలులో హైకోర్టు వస్తే ఏమొస్తుంది? 4 జిరాక్స్ మిషన్లు అన్నారు. మరి ఇక్కడ హైకోర్టు ఉంటే 4 జిరాక్స్ మిషన్లు ఉంటాయనా మీరు పట్టుబడుతున్నారు? అది కాదు కదా. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సర్వతోముఖ అభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాలకి ఒక గౌరవం ఉండాలి, అన్ని ప్రాంతాలకి మంచి చేయాలి. ఇది బేసిక్. ఆ బేసిక్ అంశాన్ని తీసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కమిటీలు, నివేదికలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. చేస్తూ ఉండి నీకున్న అన్ని బలాలు, అన్ని బలగాలు ఉపయోగించి ఆపాలని ప్రయత్నం చేస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనికి ఈరోజు మీకు ఎక్కడో ఒక దగ్గర, ఇప్పుడు మనం తీర్పులు చూసుకున్నా కావచ్చు, ప్రతి దగ్గర వెడ్డింగ్లో ఈరోజు ఒక ముట్టుక్కాయ, రేపు ఒక ముట్టుక్కాయ, ఇప్పటికి 61 సార్లు ముట్టుక్కాయలు ఇవే వస్తున్నాయి. అంటే ఎక్కడ మీరు ల్యాప్సెస్ అవుతున్నారు? బేసిక్గా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ఈరోజు అడ్డంకులు చెప్తున్నాయి అని అంటే దీంట్లో మీ వైఫల్యం ఉందా? లేదు మీరు నియమించుకున్న టీం
లీగల్ టీం ఏదైతే వాళ్ళ వైఫల్యం ఉందా, నిజంగానే మీరు అవగాహన లేకుండా, చంద్రబాబు అదే చెప్తున్నాడు, అందుకే హైకోర్టు 60 సార్లు ముట్టుకాలు వేసిందని. అంటే అవగాహన లేకుండానే మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారా? ఏం జరుగుతుంది అని అంటారు అసలు? సార్, కోర్టులు మేము గౌరవిస్తాం, తీర్పులు మేము శిరసా వహిస్తాం. అంత మాత్రాన ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతలు, ప్రభుత్వం వహించాల్సిన జవాబుదారీతనాన్ని ఈ ప్రభుత్వం వదులుకోదు. ఒక ఉదాత్తమైన లక్షణంతో ఇంగ్లీష్ మీడియం పెడదాము, ఒక పేద ఎస్సీ కుటుంబంలో చిన్న 100% ఇప్పుడు చదువుకోవాలని పేరెంట్స్ కూడా 90% అందరూ కూడా మాకు కావాలి అంగీకరించారు, కావాలని అనుకున్నారు. వద్దండి. అవును. ఒక ఆసుపత్రిలో ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఒక ఆసుపత్రి తగలబడి ఒక 10 మంది ఎంతమందో మరణించారు. ప్రభుత్వం ఏం చేయాలి? ఖచ్చితంగా కేసులు కట్టాల్సిందే కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. ఒకవేళ కట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఎందుకు కట్టలేదు అంటారు? నేను ఒక సంఘటన చెప్తాను. విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో. సీఎం గారు వచ్చారు, మేమందరం వెళ్ళాము. మమ్మల్ని అక్కడ నన్ను మిగతా కొంతమంది మంత్రులను అక్కడే ఉండి అన్ని పర్యవేక్షించమన్నారు, అక్కడే పడుకోమన్నారు, అన్ని చేశాం. స్టైరిన్ అనే ఒక ప్రమాదకరమైన గ్యాస్, విషవాయు కదా, లిక్విడ్, దాని రసాయనం. ఇంకా అక్కడ వేలాది టన్నులు ఉంది. ఆల్రెడీ ఒక ట్యాంక్ బరస్ట్ అయితేనే ఇంత ఇష్యూ అయింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, స్టైరిన్ ఒక్క టన్ను కూడా, ఒక్క లీటర్ కూడా విశాఖపట్నంలో ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి మొత్తం షిఫ్ట్ చేయాల్సిందే. వాళ్ళు పట్టుకెళ్ళకపోతే షిప్లో లోడ్ చేసి తీసుకెళ్ళి సముద్రం మధ్యలో పెట్టుకోమనండి, ఐ డోంట్ మైండ్, ఇక్కడ తీసేయాలని చెప్పారు. చాలా గట్టిగా చెప్పాము. ఈ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ఎక్కడ ఉంటే మన కలెక్టర్ గారు, ఇతర పెద్దలందరూ ఆఫీసర్స్ మాట్లాడారు. దానికోసం సెపరేట్ వెసల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే అక్కడి నుంచి పంపించింది. ఇది కరెక్టా కాదా మీరు చెప్పాలి? 100% కరెక్ట్ కదా. మరి మిమ్మల్ని ఎవడ పంపించమన్నాడు స్టైరిన్ అని కోర్టులు అడిగినాయి. స్టైరిన్ ఎందుకు పంపించారు ఇక్కడి నుంచి అని అడిగారు కోర్టులు. సో ఒకటి ఏంటంటే, ప్రభుత్వం అనేది ఒక అకౌంటబిలిటీతో పనిచేస్తుంది. ప్రభుత్వం దానికి ఒక ప్రొటెక్టర్ లాగా ఉంటుంది. ప్రభుత్వం అనేది ప్రజల ఆస్తులకు కానివ్వండి, ప్రజల ప్రాణాలకు కానివ్వండి, ప్రొటెక్టర్ లాగా పనిచేస్తుంది. ఆ రోజుకి అది న్యాయం అని ప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి 100% భావించారు. అందరూ 20 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి, ఒక కుటుంబానికి ₹1 కోటి ఇచ్చారు. ఎవరు ఊహించలేదు కదా. ఎవరు ఊహించారు? ప్రతిపక్షాలు కూడా 10 ఇవ్వండి, 25 ఇవ్వండి అన్నాయి అంతే. మేము లెక్క పెట్టాం, అన్ని పార్టీలు కలిపి ఎంత డిమాండ్ చేసినాయి అంటే 80 లక్షలు. అంటే ఒకళ్ళు 25 లక్షలు, ఒకళ్ళు 20 లక్షలు, 30 లక్షలు, అలా అన్ని పార్టీలు కలిపి ఆయన ₹1 ఇచ్చారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు న్యాయం అనిపించింది, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో వేరేగా అనిపించవచ్చు. అంత మాత్రాన ప్రభుత్వం పని చేయట్లేదనో, సరిగా చేయట్లేదనో, అన్యాయం చేస్తుందని ఎలా మాట్లాడతాం? కానీ ఇప్పుడు దాన్నే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్నే అస్త్రంలాగా నేను చెప్పేది, ఇప్పుడు దాన్నే ప్రతిపక్షాలు ఒక పెద్ద అస్త్రం తీసుకున్నాయి కదా. నేనేమంటున్నానంటే, మేము కోర్టులను గౌరవిస్తాము, కోర్టులు ఏవైతే తీర్పులు ఇస్తాయో వాటిని అమలు చేస్తాం. అంత మాత్రాన మేము ఇవన్నీ తప్పులని అనుకోవట్లేదని చెప్తున్నాను క్లియర్గా. అంటే ఒకళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది, వ్యక్తి స్వేచ్ఛ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇదే విధంగా కానీ కోర్టులు తీర్పు ఇచ్చి ఉంటే, అంటే ఆ రోజు ఎవరైనా కేసులు వేసి కోర్టులు తీర్పులు ఇచ్చి ఉంటే వేల కేసులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు పాపం ఆనందపడుతూ ఉన్నారు, ఎందుకంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆయన పరిపాలనకి విఘాతం కలిగించగలుగుతున్నాము, ఆయనకి అడుగడుగున అడ్డంకి జరుగుతూ ఉంది అనేది ఆయన ఆనందపడుతూ ఉన్నారు. ఓకే, ఏదో రోజు నిజం ఏంటో తెలుస్తుంది, ఏ రోజు నికార్సైన న్యాయం ఒకటి బయటకు వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది కదా, రాకుండా ఉంటారా? ఈ తాత్కాలిక అడ్డంకులు తెప్పితే. ఇప్పుడు ఇళ్ల స్థలాలు పేదలకి
స్టే వస్తుంది, ఏదో రోజు వస్తుంది కదా, స్టే వికెట్ అవుతుంది కదా. అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల కేసులుగా 14 సంవత్సరాల నుంచి స్టేలో ఉండవుగా. మరి ఎలా ఉండగలిగింది 14 ఏళ్ళు అది స్టే? అదే కాదు, నిజమే. ఇవన్నీ కొన్ని ఏంటంటే డిబేట్ జరగాల్సిన విషయం, పబ్లిక్లో కూడా వెళ్ళాలి కదా. జాతీయ స్థాయిలో ఒక వ్యక్తికి సంబంధించి ఒక కేసు 14 సంవత్సరాలు స్టే ఎలా ఉండగలుగుతుంది? ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద ఒక ఆరోపణ వచ్చింది, 14 సంవత్సరాల నుంచి ఆ కేసు స్టేలో ఉంది. మరి ఎలా ఉంది అని అంటే, అలాంటి కేసులు ఎందుకు ఉంటున్నాయి అన్ని సంవత్సరాల నుంచి చర్చ జరగాలి. జరగకుండా ఎలా? అంటే ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే వాళ్ళకున్నంత టీమ్ లీగల్ ఎక్స్పర్ట్స్ మీకు లేకపోవడమా? అలా అని అనుకోలేమండి, చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పర్టిజము కొన్నిట్లో ఆయనే చెప్తారు కదా, నేను వ్యవస్థలన్నింటినీ తీర్చిదిద్దాను అన్న టైప్లో. అలా నేను అనుకోవట్లేదు, మాది వీక్నెస్ లాగా నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఏమైనా ఉంటే పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీని మీద సమీక్షిస్తారు మా పార్టీలో, ప్రభుత్వంలో. అంత మాత్రాన ఏదో కొన్ని కేసుల్లో వ్యతిరేకంగా వచ్చింది అని అంటే దట్ మీన్స్ మొత్తం వ్యవస్థ అంతా మేము నడపలేకపోతున్నాం అని కాదు కదా. కన్నబాబు గారికి సడన్గా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రభుత్వం కేటాయించడం అనేది ఈరోజు రాజకీయ వర్గాల్లో, మీ పార్టీలో, ఇతర పార్టీల్లో పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఎందుకని కన్నబాబుకు మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు వచ్చింది చెప్పలేదు మీరు? నిజంగా చెప్తున్నా, వచ్చే వరకు నాకు కూడా తెలియదు. ఐ వాజ్ షాక్డ్, నాకు తెలీదు. నోటీసులో కూడా లేదా? మేము నోటీసులో కూడా లేదు. నేను సిక్ అయి ఉన్నాను ఉన్న సందర్భంలో నాకు మన వాళ్ళు ఫోన్ చేసి ఇలాగ మీకు అలర్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మనకెందుకు వస్తుంది, మనకెందుకు అలర్ట్ చేస్తారు, మనకేం పెద్ద థ్రెట్ ఏమి ఉంటుంది అంటే, లేదు అలర్ట్ చేశారని. ఆ తర్వాత నేను సిక్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను వచ్చి కొంతమంది ఆఫీసర్స్ వచ్చి చెప్పారు, సార్ మీకు అలర్ట్ చేశారు, మీరు దీంట్లోనే ప్రయాణం చేయాలి అని. ఓకే అన్న, నాకైతే తెలీదు ఎందుకు అలర్ట్ చేశారు అంటే, ఏమేమి పారామీటర్స్లో నన్ను బుల్లెట్ నాకు పెద్ద శత్రువులు ఎవరు లేరు, నేను నా సంగతి మీకు తెలిసింది. అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం మీకంటే సీనియర్ మంత్రులు చాలామంది ఈరోజు ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత చాలామంది సీనియర్ మంత్రులు, పార్టీ కోసం పార్టీని పనిచేసిన వాళ్ళు, మోసిన వాళ్ళు, భుజాల మీద మోసిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో మీకే వచ్చింది అంటే, ఒకటి అది సాధారణంగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చే అనుమతి కూడా ఉండదు. సో మీకు రావడం, దీని వెనకాల అంటే మీరు ఏమన్నా ఈ మావోయిస్ట్ టార్గెట్లోకి వచ్చేసారా? అంటే నేను కూడా ఆశ్చర్యపోతున్నాను నిజంగా, నాకు తెలియదు ఎందుకు ఏంటంటే. నేను కూడా ఒకళ్ళిద్దరు పెద్దలను అడిగితే ఏదో సెక్యూరిటీ రివ్యూస్ జరుగుతుంటే ఆ రివ్యూస్ని బట్టి ఇస్తారు అని అంటున్నారు. నాకు నిజంగా తెలియదు. నేనే ఆశ్చర్యపోతా ఉన్నాను. అంత మావోయిస్టులు టార్గెట్ అనో లేకపోతే మరొక టార్గెట్స్ అనో అయితే నేనేమి ఫ్యాషనిస్ట్ కాదు, మావోయిస్టులు టార్గెట్లు ఉండే అంత కాదు. నేనైతే సాఫ్ట్గా నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పని నేను చేసుకెళ్తున్న మంత్రినే తప్ప. అంటే విశాఖపట్నం తర్వాత ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కదా, కొంత ఆ ప్రాంతంలో మీరు తరచూ వెళ్ళి రావడం వల్ల ఏమైనా ఆ కోణంలో నిఘా వర్గాలు మీరు కొంత టార్గెట్ అయ్యారని భావించి ఉంటాయా? తెలుసుకోవాలండి, నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. నేను కూడా ఒకళ్ళిద్దరిని అడిగాను, కానీ అది ఒకటే చెప్పారు, సెక్యూరిటీ రివ్యూస్ జరుగుతాయి, ఆ రివ్యూ ప్రకారం వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇస్తారని. నాకైతే పెద్ద శత్రువులు ఎవరో లేరు, అంత నన్ను టార్గెట్ చేసే అంత క్యారెక్టర్ కాదు కదా నాది. అంటే నిజమే, మీ గురించి దగ్గరగా చూసినోడిని నాకు తెలుసు కాబట్టి మీకేమీ. కానీ ఎక్కడో జగన్ గారు ఇంపార్టెంట్ ప్రాధాన్యత వల్ల ఇదేమన్నా వచ్చి ఉండొచ్చా? అంటే ఒకటేంటంటే, జగన్ గారి ప్రాధాన్యత, ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత అంటే, నాకు వ్యవసాయ శాఖ ఇచ్చారు. వ్యవసాయంతో పాటు మార్కెటింగ్, హార్టికల్చర్ ఇవన్నీ నేను చూస్తున్నాను. రెగ్యులర్గా మీటింగ్స్, సమీక్షలు కానివ్వండి, డే టు డే డెవలప్. వ్యవసాయం అంటే మీకు తెలుసు కదా, ప్రతిరోజు అలర్ట్గా ఉండాల్సిందే. ఇవాళ వర్షం వస్తే మునిగిపోవచ్చు,
రేపు రాకపోతే వచ్చినా గాలి వచ్చినా ఇంకోటి వచ్చినా ఏది వచ్చినా ప్రాబ్లమే కదా. ఒక జిల్లాలో ఓడి జరుగుతుంది, ఇంకోటి జిల్లాలో ఓడి జరుగుతుంది. పొద్దున్నే ఒక శాసనసభ్యుడు ఫోన్ చేసి సార్ మా పెసర అంతా పోయింది మా ఏరియాలోని వర్షాలుగా అన్నారు. ఇంకొక జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో వర్షాభావం వల్ల అక్కడేమో ఎండిపోతుందని చెప్తున్నారు. రకరకాలు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు రోజు మాట్లాడుతూ ఉంటాం, సమీక్షలు చేస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, ఆయనకి మేమన్నీ నివేదిస్తాం, మళ్ళీ ఆయన మాకు ఇచ్చే సజెషన్లు ఆయన చెప్తారు. సో దీనివల్ల కొంత ప్రామినెంట్గా నేను కనిపిస్తూ ఉండొచ్చు. దట్ మీన్స్ అంత టార్గెట్ అయిపోయి అంత అంటే బేసిక్గా సరే మంత్రులుగా లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా మీరు మంత్రిగా ఉన్న రిలేషన్లో మీరు చెప్పింది ఏకీభవిస్తా నేను కూడా. ఏంటంటే వ్యవసాయ శాఖ పెద్ద శాఖ, ముఖ్యమంత్రి గారు తరచూ రైతులు వ్యవహారం మీద ఫస్ట్ ప్రయారిటీ రైతులు అంటాడు కాబట్టి ఖచ్చితంగా మీతో మాట్లాడాల్సిందే. ఆ దిశగా చూసే వాళ్ళకి ఎట్టుంటుంది. కానీ పర్టికులర్గా దగ్గరగా చూసిన నేపథ్యంలో కన్నబాబు అంటే ముఖ్యమంత్రిగా కాకముందు జగన్ గారికి, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. అది అందరికీ చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఎవరు అవునన్నా కాదన్నా కొంతమంది బాధపడ్డా కూడా ఖచ్చితంగా దీంట్లో అయితే నో డౌట్. ఎందుకు అంత ఇంపార్టెన్స్ కన్నబాబుకే ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది కాదు. అంటే 25 మంది మంత్రుల్ని ఆయన ఒకేలా చూస్తారండి. ఏదో ఒకరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఒకరికి తక్కువ అని కాదు. అందరినీ అన్న అని పిలుస్తారు, అమ్మ అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు. ఎవరు టైం అడిగిన ఇస్తారు, ఎవరు వాళ్ళ శాఖల గురించి చెప్పడానికి కదా వేరే వేరే విషయాలు మాట్లాడినా ఏ మంత్రి అయినా సరే అడిగిన వెంటనే టైం ఇస్తారు, మాట్లాడతారు, కనిపించిన వెంటనే పలకరిస్తారు, చక్కగా యోగక్షేమాలు అడుగుతారు. అన్నీ ఉంటాయి. నేను కదా మొత్తం 25 మందితో అలాగే ఉంటారు. నేను పార్టీలో చేరినప్పటి నుంచి కూడా నా పట్ల ఆయన ఎప్పుడు వాత్సల్యంతోనే ఉన్నారు. నేను కూడా ఇప్పుడు ఒక లీడర్ని మనం ఎంచుకుని ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ లీడర్ని దగ్గర నుంచి చూసే కొద్దీ నాకు ఇంకా అభిమానం పెరిగి ఇట్లా ఉండాలి కదా, మనం కూడా ఇంత డైనమిక్గా ఇలాగ ఆలోచించాలి కదా, ఈ వయసులో ఎంత స్ట్రాంగ్గా ఎంత స్టబాన్గా అని ఒక్కోసారి అడ్మైర్ అయిపోతూ ఉంటాం. వాస్తవం. అలా ఇంకా అడ్మైర్ అవుతూనే ఉంటాం ఆయన చూసినందుకు. నేనే కదా ఎవరైనా సరే ఒకసారి ఆయన కలిస్తే ఆ ఇంప్రెషన్ చాలా కాలం ఉంటుంది మనకి. సో ఆ రకంగా మేమందరం అభిమానిస్తాం, ఆయన మమ్మల్ని అందరం ఒకేలా చూస్తారు. కాకపోతే మీరు అన్నట్టుగా కొంచెం ఈ శాఖ ప్రాధాన్యత వలన మా పాపులర్గా అనిపించవచ్చు, కానీ డెఫినెట్గా నా పట్ల కూడా ఆయన చాలా అభిమానంగానే, పూర్తిగా అభిమానంగానే ఉంటారు. నాకేదో ప్రత్యేకత అని నేను అనట్లే. మీరు అనుకున్నట్టుగా ప్రత్యేకత ఒకరికి ఎక్కువ ఒకరిని తక్కువ అని ఆయన ఎప్పుడు చూడరు. ఆయన పూర్తిగా అందరినీ సమానంగా చూస్తారు. 25 మంది మంత్రుల్ని, మిగతా శాసనసభ్యుల్ని అందరినీ సమానంగానే చూస్తారు. మీరు కూడా చూడండి, ప్రతిరోజు శాసనసభ్యులను కలుస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. మంత్రులు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, ఎమ్మెల్సీలు ఏంటి, అందరినీ కూడా ఆయన రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నారు. ఆయన అందరూ ఏమీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువలాగా ఎప్పుడు చూడరు. ఆయన మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు సోషల్ మీడియాలో నేను చూస్తున్నా, ఏదో జగన్ గారు కోప్పడ్డారు, ఎమ్మెల్యేల మీద ఫైర్, ఇలా వస్తున్నాయి. నేను ఇవాటి వరకు యు బిలీవ్ మీ ఎవరిని కోప్పడ్డం నేను చూడలే. ఇన్ని సమీక్షా సమావేశాలకి అటెండ్ అయ్యాను నేను ఈ 1 yearలో, ఈ 1 year 4 months. ఎప్పుడు ఒక అధికారి మీద కూడా కోప్పడడం చూడలేదు నేను. అంటే తప్పులు జరిగినప్పుడు రివ్యూ చేయడం, తప్పులు జరిగితే మీరు తప్పు చేశారని అర్థమయ్యేట్టుగా చెప్తారు, అంతేగాని హార్ష్గా మాట్లాడడం ఇది కాదు. మనం అనుకున్నది ఇది, ఈ లైన్లో రండి మీరు, ఈ రకంగా అయితే బెటర్గా మనం సర్వ్ చేయగలుగుతాము, ఇంకా బెటర్ సర్వీస్ చేయగలుగుతాము అనేది చెప్తారు తప్ప ఎవరినన్నా కించపరిచినట్టు కానీ ఎవరినైనా చులకనగా మాట్లాడినట్టుగా నేను ఇంతవరకు చూడలేదు. ఒకవేళ అలాగే ఎవరన్నా ఉంటే మీరు అడగొచ్చు, నేను ఛాలెంజ్ చేస్తాను. ఆయన ఎవరన్నా పలానా వాళ్ళని చులకనగా మాట్లాడారనో, పలానా వాళ్ళని కించపరిచి మాట్లాడారని మీరు చెబితే నేను రెడీ దేనికైనా. అంటే కొంత జిల్లాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు మీద కూడా ఆయన అప్పుడప్పుడు ఈ వార్తలు వస్తున్నాయి, కొంత సీరియస్ అయ్యారు, లేకపోతే అవన్నీ రెగ్యులర్గా వస్తున్నాయి. కాదు సార్, నేను అదే చెప్తున్నా. కొన్నిసార్లు పత్రికలో వచ్చే వార్తలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. సో మేబీ పాలిటిక్స్లో భాగం అయిపోయిందేమో ఇది కూడా. బుర్ర జల్లుగోడాలు, కుక్కుడప్ స్టోరీస్ అనేది ఇదివరకు కన్నా పెరుగుతూ ఉన్నాయని నాకు తెలిసి ఎవరిని ఆయన పిలిచి మందలించడాలు ఇవన్నీ జరిగినట్టుగా నాకు తెలియదు.
ఏదైనా ఇష్యూ ఉంటే పార్టీ పెద్దలు ఉన్నారు, పార్టీ పెద్దలు మాట్లాడతారు. సీఎం గారు మాట్లాడినప్పుడు అర్థమయ్యేట్టుగా కూర్చోబెట్టి చెప్తారు తప్ప అందరూ అనుకున్నట్టుగా ఆ టైప్లో ఏమి బయట ప్రచారం చేస్తున్న జగన్ గారికి, లోపల చూసే జగన్ గారికి అసలు సంబంధం ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. బయట ఆయన చాలా అగ్రెసివ్, ఎస్, చాలా ఇదిగా మాట్లాడతారంట, ప్రౌడ్గా ఉంటారంట. అటెండర్ని కూడా అన్న అని పిలిచే దేశంలో ముఖ్యమంత్రి ఇంకొకడు ఉంటే నాకు చూపించాను. అందరినీ అన్నానే. అటెండర్ని కూడా అన్న అని పిలిచే ముఖ్యమంత్రి ఈ దేశంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఒక నాయకుడు పిలిచే పరిస్థితి ఉంటే నాకు చూపించాలి మీరు ఎవరైనా. నేను అదే మాట. ఎందుకంటే ఆ విషయానికి వస్తున్నాం మీ దగ్గరికి. మీరు మంత్రిగా జగన్ గారిని చూశారు, మంత్రి కాకముందు మీరు జర్నలిస్ట్ కోణం ఒక కోణం ఉంటుంది. బేసిక్గా మనం ఏదైనా ఒక వార్తను కావచ్చు, ఒకటి దాన్ని ఒక కోణంలో ఆలోచించుకొని దాన్ని బ్రీఫింగ్ చేయాలి అనే దాని మీద చూస్తాం. రెండు పక్షాలను కూడా ఆలోచిస్తాం అక్కడ ఏం జరుగుతుందని. సో మంత్రిగా మీరు చూసిన జగన్కి, ఒక జర్నలిస్ట్గా మీరు చూసిన జగన్ గారికి ఏంటి? చాలా తేడా ఉందండి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మనం బయట నుంచి చూసినప్పుడు మనం విన్నదే. ఎస్, ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా, నేను ఒక పార్టీలో కార్యకర్తగా దగ్గర నుంచి నేను చూసింది, దీనికి దానికి చాలా తేడా ఉంది. ఆ రోజు నేను విన్నది అదంతా. బయట నుంచి చూసినప్పుడు ఈయన ఇలా ఉంటాడట, ఇలా ప్రవర్తిస్తాడంట, అలా మాట్లాడతాడట, ఎంత కోపం అంట, అదే ఎవరిని లెక్క చేయరట. క్వైట్ ఆపోజిట్ అండి. చిన్న కార్యకర్త కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా పార్టీ కార్యాలయంలో ఆయన ఇంటి దగ్గర కలిసినప్పుడు కానీ లోటస్ పండ్లో గుమ్మం దాకా వచ్చి దిగబెడతారు, వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకుంటారు, టీ తీసుకొచ్చి టీ తెప్పిస్తారు, కూర్చోబెట్టి సావధానంగా వింటారు. అయితే బయట వేరే ప్రచారం. నేను చాలామంది చెప్పాను ఇది. వేరే మొన్న శాసనసభ సమావేశాల సమయంలో, ఇప్పుడు కాదు బడ్జెట్ సమావేశాలు, ఎవరో ఒకళ్ళిద్దరు మిత్రులు అడిగితే కూడా చెప్పా, అసలు ఆయన దగ్గర యాక్షన్లో కట్టలో ఏముండో బాసు, మీకులాగా స్ట్రైట్ నచ్చినట్టుగా ఉంటారు, నచ్చితేనే ఉంటారు, నచ్చినట్టుగా ఉంటారు. అలా నువ్వు తప్పు చేసావన్నా అంటే కూడా అలాగే చెప్తారు, ఇది కరెక్ట్ కాదన్నా అని. అంతేగాని ముందు ఒక మాట వెనకాల ఒక మాట, షుగర్ కోటింగ్లు, కలర్ కోటింగ్లు అవి ఉండవు, తక్కువ ఉండవు. అంటే అందుకే జగన్ గారిని ఒకసారి పరిచయం అయిన వాళ్ళు, అటాచ్ అయిన వాళ్ళు బాగా ఇష్టపడతారు. మేమందరం బాగా ఇష్టపడతాం. డెఫినెట్గా ఇవాళ అంత అడ్మైరింగ్ పర్సనాలిటీ లాగా అయ్యారంటే అదే రీజన్. ఇప్పుడు అంటే కన్నబాబు ప్రజలకు అందుబాటులో లేడు, కనపడకుండా పోయిన కన్నబాబు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి పరిస్థితి? నిజంగానే మీరు కనబడకుండా ఏమైనా మాయమైపోయారా? ఎక్కడికి పోయారు? ప్రజలకి దొరకట్లేదట, ఎవరికి దొరకట్లేదట. నేను కూడా చూశానండి, టీవీలో వచ్చినాయి, కొన్ని మీడియాలో రాశారు, కన్నా కనిపించట్లేదు, కనిపించవా అని. విషయం ఏంటంటే నాకు 1 month నుంచి నేను చిక్కాను, మీ అందరికీ తెలుసు. కరోనా ఎఫెక్ట్తో హాస్పిటలైజ్ అయ్యాం. మా మదర్ కూడా బాగాలేదు. డాక్టర్స్ అడ్వైజరు తగ్గిన తర్వాత కొద్దిగా రెస్ట్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు. యాక్చువల్గా ఇక్కడ కూడా ఒక క్యాబినెట్ కూడా నేను రాలే. ఈ లోపల ఈ వార్తలన్నీ వస్తున్నాయి. బహుశా వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, తెలియక, లేకపోతే బాగాలేదనో తెలియకనో, లేకపోతే మరొకటి మిస్కమ్యూనికేషన్. తెలియకనా, లేకపోతే పుట్టించి రాయించిన ప్రత్యర్థులు ఏదైనా అలా పుట్టించారా? లేకపోతే ప్రత్యర్థులు అంటే మామూలుగా కన్నబాబు ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన అందరితో కలిసి ఉండే వ్యక్తి, అందరు ఫోన్లు ఎత్తుకునే వ్యక్తి, అందరితో ఇమీడియట్గా మాట్లాడతారు, ఆ టైపు వ్యక్తి కదా. సడన్గా ఈ వార్తలు ఏంటి? అంటే నేను కరోనా వచ్చినప్పటి నుంచి కూడా హైయెస్ట్గా తిరిగిన వాళ్ళు నేను ఒకనే తిరిగానని చెప్పట్లేదు, హైయెస్ట్గా తిరిగిన వాళ్ళు. మీ ప్రాంతంలో మీరు బాధ్యతలు? మా ప్రాంతంలోనే కదా, ఇక్కడ ఇప్పుడు రివ్యూస్ కరోనా దానికి వేసిన సబ్ కమిటీ మెంబర్ని ప్రతిరోజు అగ్రికల్చర్ రివ్యూ సీఎం గారు చేసేవారు, ప్రతిరోజు వారు ప్రతి రివ్యూలో ఉండేవాళ్ళం. తర్వాత మార్కెటింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు తిరగడం కానివ్వండి, పంటలకి సంబంధించి వ్యవహారాలు వచ్చినప్పుడు తిరగడం కానీ, మా డిపార్ట్మెంట్ రివ్యూస్, పార్టీ కార్యక్రమాలు, లేకపోతే ఈ లోపు గ్యాస్ లీకేజ్ వ్యవహారాలు, ఈ రకరకాల ఇష్యూస్ వచ్చినప్పుడు
చాలా గట్టిగా తిరగపోవడం ఏం లేదు. ఈ లోపల ఈ 5-6 నెలల్లో మీకు తెలుసు అందరికీ అందరం ఆ కరోనా పుణ్యం అని అందరూ బాధితులాగా అయిపోయాం. సో ఎక్కడో అంటే ఎక్కువ తిరిగినోడు కూడా 4 రోజులు కనిపించకపోతే బహుశా అనిపిస్తుందేమో. ఆ రకంగా మనం పాజిటివ్గా తీసుకోవాలి. అంతేనా? దాన్ని లేకపోతే దీని వెనకాల ఏమైనా కుట్ర దాగి ఉంటుంది అని? కుట్ర దాగి నా మీద కుట్రలు, నా మీద దాడులు. రాజకీయాల్లో ఎప్పుడు మీరు అట్లా అనుకుంటే పొరపాటు. మీరు జర్నలిస్టులు గుర్తుపెట్టుకుని, బేసిక్గా ఎవరే జర్నలిస్ట్. అందుకే కాబట్టి మనం మీ సర్వీసులో చాలా చూసుంటారు కదా. అంటే నేను కుట్రలు కుతంత్రాలు అలాగే అనుకోవట్లేదు, మిస్కమ్యూనికేషన్ అని అనుకుంటున్నాను. లేకపోతే నెల రోజుల్లోనే నేను కనిపించట్లేదని. బహుశా నేను సిక్ అయిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. తర్వాత రెగ్యులర్గా యాక్టివిటీలో ఉండేవాడిని కనిపించకపోతే మీడియాలో కానీ ఎక్కడ బయట కనపడకపోతే వాళ్ళు ఏదో నాకేదో జరిగిందనో లేకపోతే పార్టీలో నాకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఎవరైనా కిడ్నాప్ చేశారనో లేకపోతే ఇంకోటనో, అందుకే బుల్లెట్ ప్రూఫ్ కూడా వచ్చింది కాబట్టి. అంటే దీంట్లో ఇంకొకటి ఉంది, కనిపించకపోవడం అనేది ఒక ఎత్తు. ఓకే, డిఫరెంట్ రీజన్స్. పబ్లిక్ కూడా అందుబాటులో ఉండట్లేదు అనేది కూడా వార్తలో కొంత అట్లా వస్తుంది. యాక్చువల్గా నాకు ఎలా అయిపోయిందంటే, నేను రెగ్యులర్గా జనం కూడా నా దగ్గర చాలా ఎక్కువ వస్తారు. మామూలుగా అంతా మా దగ్గర ఈస్ట్ గోదావరిలో లాస్ట్ కొద్ది రోజుల నుంచి కేసెస్ బాగా పెరిగిపోయినాయి. మేమున్న ఇంటి చుట్టూ కూడా చాలా కేసులు వచ్చినాయి, డెత్లు కూడా వచ్చినాయి. సో అది దాన్ని కంటైన్ చేశారు జోన్. దాంతో కొంచెం మీరు వెళ్ళొద్దు అని ఆపడం జరిగింది. అలా కొంచెం 10-15 రోజుల పాటు బాగా తగ్గింది. కరోనా వచ్చిన తర్వాత కూడా మీకు తెలుసు కదా, బాగా రాకపోకలన్నీ తగ్గిపోయినాయి కదా. అంతే తప్పించి ఫోన్లో అందుబాటులో ఉంటాము, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడతాను. ఇంకా నేను మాస్క్ పెట్టుకోవట్లేదు, జాగ్రత్తలు తీసుకోవట్లేదని నన్ను అందరూ తిడతా ఉన్నారు. అంటే జిల్లా ఏంటి, కొత్త మంత్రులు వచ్చారు, ఎలా ఉంది జిల్లా పరిస్థితి? అంటే ఇంతకుముందు బోస్ గారు ఉండేవారు, ఇప్పుడు వేణుగారు వచ్చారు అని. అక్కడేమి ఇష్యూస్ అయితే ఏం లేవు మాకు. అంటే వరదలు వచ్చినాయి మొన్న. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ సార్లు వచ్చింది మాకు వరద, ఇప్పుడు పర్వాలేదు. కానీ మీ జిల్లాలో ఆవు భూములకు సంబంధించి ఆహారం చాలా పెద్ద దుమారం అయిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. మీరు కోట్ల రూపాయలు మీ పార్టీకి సంబంధించిన నేతలు దోచేశారు, తినేశారని ప్రతిపక్షం పెద్ద ఎత్తున స్టిల్ ఈ రోజు కూడా చెప్తోంది. అసలు ఏం జరిగింది? అంటే ఏదైనా పార్టీలో యాక్టివిటీ జరిగింది అనుకోండి, గవర్నమెంట్లో యాక్టివిటీ జరిగింది అనుకోండి, ఏదైనా కొనుగోళ్ళు, ప్రొక్యూర్మెంట్ ఏదైనా జరిగితే దాంట్లో తినేస్తారనేది చంద్రబాబు నాయుడు గారు పార్టీకి తెలుసు బాగా. అలా తినేసేమని తెలుసు కదా, అది దీంట్లో కూడా తినేసి ఉంటారు, దీంట్లో కూడా తినేసి ఉంటారనే ఫీలింగ్. విషయం ఏంటంటే ఆ భూములు కొంచెం ఆవ భూములు అంటే వెట్ ల్యాండ్స్, అది హౌసింగ్ పనికిరాదు అనేది ఇష్యూ తెలుసు. వీళ్ళు ఏమంటారు, ఎక్కువ రేట్లు ఇచ్చి కొనేశారు, అంత దందాలు జరిగిపోయినాయి అని అంటారు. నేనేమంటానంటే, పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్, మధురపూడి ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్విషను ఎప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది, 2016లో జరిగింది. ఎంత ఇచ్చారు ఎకరానికి? 48 lakhs అప్పట్లో. పేమెంట్ ఎప్పుడు చేశారు? 2018లో. ఇప్పుడు ఆ పక్కనే ఉన్న భూములు కొన్నారు ఈ రేటు పెట్టి. అందులో ఇష్యూ ఏంటంటే వెట్ ల్యాండ్స్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ హౌసింగ్ అనే దాని మీద ఇష్యూ నడుస్తుంది తప్ప, అంతవరకు మేము దాన్ని పరిశీలించాము, పనికొస్తారో ఏదో చూసాము. ఒకవేళ అటు నుంచి క్రీక్స్ వెళ్తున్నాయి, దాని వాటర్ ఏదో వస్తుందంటే డైవర్ట్ చేయాలి. మొన్న కూడా ముప్పు కూడా వచ్చింది కదా, ముప్పు వాటర్ కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. సో అది ఇష్యూ సాల్వ్ అయినట్టేనా, లేకపోతే దాని మీద ఏమైనా ఎంక్వైరీ జరగడమా ఏమైనా? ఇప్పుడు పరిష్కరిస్తారు, ఆ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అంతవరకు చెప్పగలుగుతాను. అంటే డబ్బులు పేమెంట్ అయిపోయిందా, జరగలేదా? కొంత భూమి సేకరణకి, భూ సేకరణకి కొంత అయినట్టుంది పేమెంట్. యాక్చువల్గా నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ అంటే రివ్యూ చేయలేదు, కానీ కొంత అయింది, కొంత పేమెంట్ అయిపోయింది. సమస్య పరిష్కరిస్తారు ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ అది కోర్టులో ఉంది ఇష్యూ. అదే నేను ఇప్పుడు మాట్లాడాను అనుకోండి, మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఇక మంత్రి ఇలా మాట్లాడాడు అనేది నేను పరిష్కరిస్తారు, సమస్య ఉంటే పరిష్కరిస్తారు. ఫైనల్గా నేను అడుగుతానంటే, రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది.
రైతులకి ఎటువంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో దృష్టి చేయబడుతున్నారు, అలాగే అభివృద్ధికి సంబంధించి వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి అనే వ్యవహారాన్ని త్వరలో అంటే వ్యవసాయ అభివృద్ధి అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిరంతరమైన ప్రక్రియ ఇది. చాలా ప్రణాళికలు ఉన్నాయి. వచ్చే ఏడాదికి జనతా బజార్లు తీసుకురాబోతున్నాం. రైతులు పండించిన ప్రొడక్ట్స్ మన దగ్గర కొంత మన వినియోగం కోసం తీసుకురాబోతున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకొస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేయబోతున్నాం. గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసుకురాబోతున్నాం. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో మార్కెట్ని వికేంద్రీకరిస్తున్నాం. వ్యవసాయ మార్కెట్లు అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడే కొనుగోళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాం. 147 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నాం. 13 జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, అక్రిడేటెడ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నాం. సీడ్ టెస్టింగ్ పెంచుతున్నాము. 33 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కడుతున్నాము. దాంట్లోనే మిల్లెట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. చాలా చేయబోతున్నాం. అంటే రైతుకి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు ముఖంలో సంతృప్తిని చూడాలి. అది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఎవరు నేను డిస్ట్రెస్లో ఉన్నాననే ఫీలింగ్ రాకుండా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. వ్యవస్థని సక్రమంగా ఆధునీకరించాలి. అట్లా అయితే వ్యవస్థ నడిపిస్తుంది అని నమ్మి ఈ ప్రభుత్వం ముందుకెళ్తాం. సో నిర్మాణాలకు అంటే నేను ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. వైజాగ్కి సంబంధించి ఒకవైపు మీకు తీర్పులు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో కూడా మీరు అక్కడ వైజాగ్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అని అంటే ఏంటి, ఎందుకోసం నిర్మాణాలు చేపడుతున్నారు? అది అఫీషియల్గా జరుగుతుందా లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? ఏ నిర్మాణాలు చేపట్టారు? గెస్ట్ హౌస్ నిర్మాణాలని, లేకపోతే గెస్ట్ హౌస్ కట్టుకోకూడదా ప్రభుత్వం? గెస్ట్ హౌస్ కట్టకూడదా? అంటే గత ప్రభుత్వం లాగా ఒక హోటల్ని ఎంచుకుని హోటల్కి సంవత్సరానికి కోట్లు బిల్లులు ఇచ్చేయాలా? చెప్పమనండి. ఎవరైతే విమర్శిస్తున్నారో తెలుగుదేశం పార్టీ పెద్దలు, ఇతర పెద్దలు, వాళ్ళని చెప్పమనండి. గెస్ట్ హౌస్లు ఉండకూడదు, గవర్నమెంట్కి 1-2 హోటల్ని పెట్టుకుని హోటల్కి కోట్లు ప్రతి సంవత్సరం బిల్లు కట్టేయండి నెల అని చెప్పి అదేమన్నా రూలా? ఎవరు చెప్పాడండి? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖచ్చితంగా వస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమ్మిట్లు పెట్టేవాడు కదా, విశాఖపట్నంలో ఎందుకు పెట్టారైనా చెప్పండి? ఆ విశాఖపట్నానికి ఆ ప్రయారిటీ ఉంది ఆ సిటీకి, కాబట్టి అక్కడ గెస్ట్ హౌస్ అవసరం. గవర్నమెంట్ ఒక గెస్ట్ హౌస్ కడదాం అనుకుంది. అదేదో పెద్ద తప్పులాగా కోర్టులు ఆపేమని కట్టేస్తున్నారు. ఏంటి కట్టేస్తున్నారు? గెస్ట్ హౌస్ కడితే ఏదో పెద్ద తాజ్మహల్ కోర్టు వద్దన్నా కూడా కడుతున్నారు అన్నట్టుగా చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. గెస్ట్ హౌస్ అనేది అవసరాల కోసం కడుతున్నారు. ప్రభుత్వానికి ఒక గెస్ట్ హౌస్ ఉండాలి కదా. ఎంతసేపు రోడ్ల మీద టెంట్లు వేసుకుని 5 ఏళ్ళలో చూసారా అమరావతిలో టెంట్ల కార్యక్రమం నడిపించినట్టు నడిపించాలనుకుంటారు. సరే, 23 మంది ఎమ్మెల్యేలు అంటే రాష్ట్రంలో ప్రతిపక్షం 23 మంది. మీరు తలుచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అనేది అందరికీ తెలిసిన పరిస్థితి, పార్టీలో వాళ్ళకు కూడా తెలిసిన పరిస్థితి. కానీ ఆ ప్రయత్నం చాలా సీరియస్గా, చాలా వేగంగా జరుగుతోంది. అందుకే మా ఎమ్మెల్యేలని లేకపోతే ఇంకొకరిని ప్రలోభ పెడుతున్నారు అనేది కూడా చంద్రబాబు అప్పుడప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి. ఇవన్నీ వాళ్ళ నీడను చూసి వాళ్ళే భయపడిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వారు వారి నీడను చూసి భయపడిపోతున్నారు. ఏం అవసరం? అక్కడి నుంచి ఎమ్మెల్యేని తీసుకుని ఇక్కడ పెట్టి లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి అవసరం ఏముంది మా ప్రభుత్వానికి? మాకేం నెంబర్ తక్కువ ఉందా? 151, 175కి దేనికోసం పోగలాడాలి మీ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి? మరి ఎందుకు వీళ్ళతో అవసరం లేదు కదా? అట్లాంటప్పుడు ఎందుకు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలను కూడా ఎందుకు మద్దతు? ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు వాళ్ళు వచ్చారు, సార్ మీరు బాగా పనిచేస్తున్నారని చెప్తున్నారు, ఓకేనండి అని చెప్తున్నారు. యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా మా ప్రాంత అభివృద్ధికి మీరు సహకరించాలంటే అలాగే చేస్తానంటున్నారు. ఆయన కండవ కప్పారా? వాళ్ళకేమన్నా వాళ్ళైనా పార్టీ సభ్యత్వం ఇచ్చారా?
కానీ అన్అఫిషియల్గా మీ పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ హాజరవుతున్నారు కదా. నిన్న మీ మంత్రి పెట్టిన ప్రెస్ మీట్లో కూడా వంశీ గారు అటెండ్ అయిన పరిస్థితి ఉంది కదా. వాళ్ళిద్దరు అది అనుకోకుండా జరిగిన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అదేదో వాళ్ళకి కృష్ణా జిల్లా రాజకీయాల్లో జరిగిన విషయాలు. సో సరే, ఫైనల్గా జిల్లా పరిస్థితిలో ఏంటి సార్, ఎలా జరిగిపోతుంది మీ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు బాగా సంబంధించి? జరుగుతున్నాయండి, బ్రహ్మాండం జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ కరోనా వల్ల అంటే కరెక్ట్గా స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చిన ఒక 8 నెలల పాటు సస్టైన్ అవ్వడానికి స్టేబిలిటీ కోసం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. లోపల కరోనా వచ్చింది. ఇదంతా అయిపోతే మీకు అభివృద్ధి కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒకటే చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది జగన్ గారి ప్రభుత్వం. ఇది మాటిస్తే తూచా తప్పకుండా అమలు చేసే నాయకుడిగా ఆయన చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే రోజుల్లో మీ శాఖకు సంబంధించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలి, ఆ దిశగా ముందుకు ప్రయత్నాలు మీరు చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.